మేడం అది ఏ సినిమాకైనా హీరోయిన్ అనేది ఒక క్యారెక్టర్ లాగానే ఉంటుంది మామూలుగా లెక్క చేసుకుంటే. కానీ ఈ సినిమా మీ వల్లే స్టార్ట్ అయిందని డైరెక్టర్ గారు చెప్పారు. అది ఏంటి సార్ మేడం, అది దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ? యాక్చువల్లీ నాకు స్టోరీ అండ్ రామ్ సార్ కూడా ముందు ముందు నుండి తెలుసు అండ్ స్టోరీ కూడా ముందే వినిపించారు. సో తర్వాత మేమిద్దరం అనుకున్నాం ఈ మూవీ అంటే ఎలా కూడా చెయ్యాలి అలా. సార్కి నేను చెప్పాను, సార్ మనం చేద్దాం, నేను సపోర్ట్ చేస్తాను. సో ఒకరు నాకు అంటే శ్రీదేవి ప్రొడక్షన్, శ్రీదేవి అని నాకు తెలుసు. సో సార్ ఒకసారి మీరు పరిచయం చేపిస్తాను, మీరు మాట్లాడండి అండ్ ముందు తీసుకువెళ్ళండి. హోప్లీ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ నాది కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ అవుతుందని మేము సపోర్ట్ చేసుకొని అలా వచ్చాం. ప్రస్తుతానికి బయట అంతా వినపడుతుంది రాజ్ తరుణ్ లావణ్య అది ఇష్యూస్. దీనికి సంబంధించి మీకు ఎంతవరకు తెలుసు? రాజ్ తరుణ్ ఎలాంటి వాడు అనుకుంటున్నారు మీరు? అంటే నేను యాక్ట్ చేశానని సెట్లో చాలా ప్రాపర్గా ఉండేవారు అండ్ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయినా నేర్పించేవారు. బికాజ్ నేను కొత్త, నేనేం ఎక్కువ మాట్లాడలేదు. సో సెట్ వరకు అండ్ షార్ట్స్ అయిన తర్వాత తన వ్యానిటీలో తను వెళ్ళిపోయేవారు, నేను నా వ్యానిటీలో. అండ్ పెద్ద హీరో అని నేను ఎక్కువ ఏం మాట్లాడేదాన్ని కాదు. వన్స్ కెమెరా ముందు వచ్చిన తర్వాత కొన్ని నాకు ప్రాబ్లమ్స్ ఉంటే డైలాగ్స్ బట్టి నేను అడిగేదాన్ని. దట్స్ ఇట్. అంటే రాజ్ తరుణ్ ఎలా ఉండేవారు, మీతో ఎలా ఉండేవారు, ఆయన బిహేవియర్ ఎలా ఉండేది ఏంటి సెట్స్లో కానీ? చెప్పానండి ఆల్రెడీ, నేను అంటే కొత్త హీరోయిన్ని, నాకు నేర్పించే వరకే ఉండేవారు. నేను ఎలా మాట్లాడాలి హీరోతో అంత అంటే ఆల్రెడీ చేశారు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. సో నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, రాజ్ తరుణ్ కూడా ఎక్కువ మాట్లాడేవారు కాదు. కెమెరా ముందు వచ్చిన తర్వాత డైలాగ్స్ చెప్పేవారు. మిగతా ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే అంటే రాజ్ తరుణ్ మీద ఎక్కువ అంటే కేసులు ఎక్కువ ఉండటం, మొత్తం ఆయన మీద నెగిటివ్ ఉంది బయట అయితే. సో అంటే మీరు చూశారు కాబట్టి అది ఎంతవరకు? నేను కొంచెం చూశానండి. నేను ఉండేది ముంబైలో. మా ఇంట్లో వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. నేను మరాఠీ అమ్మాయిని, సో తెలుగు నాకు ఒక్కదానికే అర్థం అవుతుంది. నేను చూసినా నేనేం చేయలేను. నేను చూశాను అండ్ ఓకే, మా మూవీకి అయితే ఏం ఎఫెక్ట్ పడదు దానివల్ల.